చూస్తా ఉన్నా నిన్న వైఎస్ జగన్ కి రాళ్ళు ఇచ్చినారంటే ఎవరు? అదేంటి చిత్రమో పాపం ఇప్పుడు ఎలక్షన్ రాయడానికి ఏదో ఒక గాయం జరుగుతుంది. కరెక్ట్ గా ఎలక్షన్ ముందు ఎవరో ఒకరు చచ్చిపోవడం, చంపేయడం, అంత హై సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్ లో 2019కి కోడికత్తితో గాయం చేశారు. సరే మనందరం ఏం చేస్తాం, జనం కూడా తిలక్ గారు చెప్పినట్టుగా, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ చెప్పినట్టుగా, చెప్పినట్టుగా మనందరం మధ్యతరగతి మనుషులు. మనందరికీ ఏంటంటే అధికారం ఉన్నవాడు డబ్బున్నవాడు ఏం చేసినా దానికి నైతిక భాష్యం ఇస్తాం. పాపం కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ ఎవరు కత్తితో పొడిచినా ఏ పరిస్థితుల్లో చంపేశారు. వైఎస్ ఏ పరిస్థితుల్లో పొడిచారు తెలియదండి. మా 30,000 మంది ఆడపిల్లలు అదృష్టమయ్యారు. పాపం జగన్ గారు ఏం చేస్తారు? పాపం ఇది సగటు మధ్య తరగతి మనం చేసే తప్పు. ఇది మన హక్కులు మనం తెలుసుకోవటం లేదు. జగన్ కి గాయం అయితే రాష్ట్రానికి గాయం. మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందో, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు? మరి చంద్రబాబు గారి మీద రాళ్ళు కొట్టించినప్పుడు రాళ్ళ వర్షమే కురిపించారా మీరు? అప్పుడు ఏమైపోయింది? ఎవరైతే టైటన్ అన్న స్టాక్ ని 2010లో ఇన్వెస్ట్ చేసి కొట్టించినప్పుడు రాళ్ళ వర్షమే కురిపించారా మీరు? అప్పుడు ఏమైపోయింది? అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా? అంటే మీ మీద ఇంత పులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు. ఏమో ఎవరు చేశాడో నా సంతాపం నాకు బాధ కలుగుతుంది. దాన్ని అడిగారు ఈ రోజున, స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పారు మా పార్టీ వక్తలందరూ. సార్ జగన్ గారికి ఇలా దెబ్బ జరిగింది అంటే నన్ను ఏం చేయమంటారన్న? ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వండి. ఏమో నిజమో అబద్ధమో నాకేం తెలుసు. అతనే కొట్టేస్తున్నాడో ఎవరికి తెలుసు? తెలియదు కదా. ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట. ఆ దండలో వాళ్ళ రాయిపెట్టి కొట్టుకున్నాడో నిజంగా పోని ఒకసారి నాన్నప్పుడి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది. ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పుల్లి వచ్చిన నాన్నప్పుడి కథలాగా అబద్ధం అనుకుంటాం. సరే నిజంగా మీ మీద రాయిస్తున్న మీరు పట్టుకోండి. ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు. జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు 5 సంవత్సరాల తర్వాత. కోడికత్తి వ్యక్తినే. ఈ సెంటిమెంట్ డ్రామా దయచేసి ఆపండి. నాటకాలు భరించలేకపోతున్నాం. నేను వచ్చేటప్పుడు నా మీద పోలీసు రాళ్ళు పడతా ఉంటాయి. మనకి పిఆర్పీ టైంలో ఖమ్మం వెళ్తా ఉంటాను, రాళ్ళ వర్షం. మా వాళ్ళందరికీ మోకాళ్ళు విరిగిపోయి నాకు ఈపీ మీద రాళ్ళు పడ్డాయి. ఆ రోజు చెప్పుకోవడానికి మీడియా కూడా లేదు. మొత్తం కరెంట్ ఆపేశారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. బట్ దెబ్బలు తిని మేము వచ్చాం. నా చేతులు కూల్చేశారు. కాదు ముఖ్యమంత్రి కొడుకుని కాదు, ముఖ్యమంత్రిని కాదు కదా. మన కథలు ఎవరికి తెలియదు. జగన్ గారికి ఎంత రాగానే అయ్యో ఎంత బాధ. అమర్నాథ్ని తిరిగి చోట్ల కాల్ చేస్తే పాపం లేదు. అది వైసీపీ వాళ్ళకి పట్టదు. రేపల్లెలో ఆడపడుచుని దారుణంగా పట్టడం ముందు మనకి మానాన్ని పాడు చేస్తే పాపం దొంగతనం చేయడానికి వచ్చారంటే అలా అనుకోలేదండి. దొంగలని దుర్మార్గం తీసుకొచ్చేస్తాం. జగన్ గారికి ఇంత పడగానే నాకు నిజంగా అనిపించింది, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మీరందరూ ఏమయ్యారు? పోలీస్ అధికారులు ఏమయ్యారు? డీజీపీ గారు ఏమైపోయారు? ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గారు ఏమైపోయారు మీరంతా? ఒక అందరినీ దాడి చేసే వ్యక్తి అతని మీద దాడి చేయడానికి ఎవరన్నా సంతోషిస్తాడా? మనం నిజంగా సాహసిస్తాడా? నిజంగా ఇంత యంత్రాంగం పట్టుకోవడానికి మీకు ఎంతసేపు పట్టుకోవడానికి? రేపు పొద్దున ఎవరైనా పట్టుకున్నారో వాళ్ళు ప్రేరేపించారు. మీ వాడే చేశాడేమో. 2019లో మీ కూర్చోబెట్టి కోడికత్తి కోసం జగన్ గారు సీఎం రామాటని నేనే పొడిచానని ఆ అబ్బాయి చెప్పాడు. ఈ రోజు అలాగే చేశారని కొనుక్కోండి. కానీ నేను మీకు చెప్తాను, ఇలాంటి డ్రామాలకి మనం పడాల్సిన అవసరం లేదు. దయచేసి పడకండి. నిరుత్సాహంగా దాన్ని తీసి పక్కన పెట్టండి.
అరే ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు, సొంత చెల్లెళ్ళు. అరే మా నాన్నగారిని చంపేశాడు, మా చిన్నాయని చంపేశాడు అంటే అడ్డగోలుగా బట్టలు కొట్టి కత్తితో పొడిచి చంపితే అందరూ గుండె పొడిచి పడిపోయాడండి. గుండె పొడిచి పడిపోయాడు. వీళ్ళ కథలు మనం ఎలా నమ్ముతాం? ఈరోజు వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీత గారు వైరాలజిస్ట్, ఆవిడ అమెరికాలో చదువుతున్న వ్యక్తి, వైరాలజిస్ట్. కరోనా లాంటి వైరస్ ని ఆవిడ వైద్యం చేయగలిగిన వ్యక్తి. ఆవిడ కూర్చొని నా తండ్రిని చంపేశారు, నా తండ్రిని చంపారంటే ఒక్క పోలీస్ అధికారి దాని మాట్లాడాడు. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వస్తే కడపలో కోర్టులోకి వెళ్ళిన ఇంత దారుణంగా ఉంటే మనందరం కూర్చొని చేతులు గుండు చూస్తున్నాం. మనకు పౌరుషం చచ్చిపోయింది, మనందరికి చచ్చిపోయింది. ఎందుకు నేను వ్యతిరేకపడడం? ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసేవాడు అక్కడ కూర్చొని మనందరినీ పొడుస్తా చంపుతా దోపిడీ చేస్తా ఉంటే ఎంతకాలం భరిస్తాం? ఎంతకాలం? సుగాలి ప్రీతి 14 ఏళ్ళ పెట్టని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోవడం. జగన్మోహన్ కి పొక్క పడితే చిన్న కులకాయ పడితే రాష్ట్రమంతా ఊడిపోతుంది. జగన్మోహన్ కి బాధ మనకి తెలియదు. జగన్మోహన్ కి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి గారు మనది. మనకు పౌరుషం చచ్చిపోయింది. ఇందాక జనాలు చెప్పినట్టుగా దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం లేదు. దాస్యాన్ని ఆపేద్దాం. I don't want to be politically right. I don't want to be diplomatically right. I don't want to be convenient. I want to be right. అందుకని డిప్లొమసీ పక్కన పెట్టి గుండె రోజుల నుంచి రాజకీయం చేద్దాం. గుండె రోజుల నుంచి పాలిటిక్స్ చేద్దాం. మనం ఎవరో కులాలకి Make sure we leave by 9. గుండె రోజుల నుంచి పాలిటిక్స్ చేద్దాం. మనం ఎవరో కులాలకి ప్రాంతాలకి దాటి గుంటూరు మినుముల పుట్టిన జాషువా ఆయన స్ఫూర్తితో విశ్వరుడి స్ఫూర్తిని తీసుకెళ్తే తప్ప ఈ ప్రభుత్వాలని మనం మార్చలేం. చంద్రబాబు గారికి, ముఖ్యంగా ఆలపాటి రాజా గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మేమందరం కూడా కూర్చొని నా సైజు నేను తగ్గించుకున్నా. జనసేన ఓటు పెరిగి కూడా ఎందుకు తగ్గించుకున్నానంటే మీరు గెలవడానికి తగ్గించుకున్నా. ఇంకొకసారి ఈ ప్రభుత్వాన్ని మనం తీసుకోలేము. ముఖ్యంగా ఇస్లాం సమాజం, నా మహిళలందరికీ చెప్తున్నా, ఆడపడుచులందరికీ చెప్తున్నా, దాని పొడవునా ఇస్లాం మతాన్ని ధర్మాన్ని పాటించి ఆడపడుచులందరికీ చెప్తున్నా, ఇస్లాం పాటించే సోదరులందరికీ చెప్తా ఉన్నా. మీరు చెప్పండి, నేను భారతీయ జనతా పార్టీ ఉంటే మీరు నాకు నువ్వు భారతీయ జనతా పార్టీ ఉన్నాగానే ఓటు వేయరు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి కాదు దెబ్బ తగిలితే మరి నరేంద్ర మోడీ గారు కూడా ఆయనకి పాపం జాగ్రత్తగా హెల్ప్ చేసుకోని చెప్పారు. అప్పుడు మీరు దానికైతే మీరు దానికి కూడా ఓటు వేయకూడదు. మరి ఇది నేను మోసం చేయట్లేదు. ఇస్లాం సమాజాన్ని ఈసారి మీరు విఘ్నతో ఓటు వేయండి. నేను మీకు ప్రత్యేకించి నాదెండ్ల మనోహర్ గారు చెప్పినట్టుగా రాష్ట్రంలోని ఇస్లాం సమాజాలందరికీ, సోదరి మనందరికీ, ఎందుకంటే నేను అద్భుతమైన ప్రతిభ చూశాను, అమేజింగ్ టెక్నీషియన్స్ చూశాను, ఆటో నగర్ లాంటి చోట అద్భుతమైన మెకానిక్స్ చూశాను. ఎలాంటి మీ దగ్గర స్కిల్ ఉందో నాకు తెలుసు. అలాగే మిమ్మల్ని కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తాం, మిమ్మల్ని కూడా ఆదుకుంటాం. కాకపోతే నేను మిమ్మల్ని కూర్చోబెట్టి నేను డ్రామాలు చేయను అంతే. నేను చెప్తున్నాను ఇస్లాం సోదరి మనందరికీ, అమ్మ నేను మనస్ఫూర్తిగా చేసేవాడిని. మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేము ఆదుకునే వాళ్ళం.